యేసయ్యలో భాగ్యవంతులు. యాకోబు అన్య దేశంలందు చెదరి ఉన్న 12 గోత్రాల వారికి శుభమని చెప్పి రాస్తున్నాడు. ఈ యాకోబు యేసువారి తమ్ముడు. మీరు సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు ప్రశస్త వస్త్రం ధరించుకున్న వానిని చూచి సన్మానించి, దరిద్రునితో నీవు అక్కడ నిలువబడు, లేక నా పాదపీఠము దిగువన కూర్చుండమని చెబితే మీ మనసులో భేదములు పెట్టుకున్న వారగుదురు. ఈ లోక విషయములలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తనను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకున్నారు. భాగ్యవంతులు అనే పదానికి ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే దేవుని కృప పొందినవాడు లేక ఆత్మలో ధనవంతుడు. యేసు రక్తంలో కడగబడిన పేదవారు విశ్వాసమందు భాగ్యవంతులు. వీరు దేవుని రాజ్యమునకు వారసులు. యేసయ్య తన శిష్యులతో ఇలా అన్నారు, బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. యేసయ్యను నమ్ముకున్న పేదవాడివైనా దరిద్రుడివైనా భాగ్యవంతుడవు, ఆత్మలో ధనవంతుడవు. విశ్వాసులమైన మన మధ్య ధనవంతుడు పేదవాడు అనే భేదం కలిగి ఉండకూడదు. యేసయ్య యందు మనం విశ్వాసం ఉంచితే చాలు, ఆయన రాజ్యమునకు వారసులుగా అవుతాము.